మంది వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుచుకున్నారో చెప్పాలి. ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి, ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి, ఒక దేశభక్తుడు కావాలి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్. ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకీ కొట్టండి, మీకు చదువులు అవసరం లేదు, ఇలా జంగల్ పోండి, పేద ప్రజలను చంపండి, ఆదివాసులను చంపండి, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఆలోచించాలి. మీరు చదువు కావాలన్నా తుపాకీ కావాలన్నా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన, దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇలా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, అంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీకి అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మర్డర్ చేసిన వ్యక్తులు నక్సలైట్స్, చిత్తం నర్సిరెడ్డిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, రాజ్యాంగ ఆదివాసీకి సంబంధించిన వ్యక్తిని, ఎస్టీ ట్రైబల్ సంబంధించిన వ్యక్తిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, అనేక మంది అమాయక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్. దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మహాముత్తారంలో ఒక ఎస్ఐ వాళ్ళ భార్య సీమంతం పాపం డ్యూటీ చేసుకుని వాళ్ళ భార్య సీమంతం కార్యక్రమం అటెండ్ చేద్దామని పోతుంటే ఇదే నక్సలైట్లు వాళ్ళని బాంబులు వేసి కాల్చి చంపించినాయని. ఇది ఏ సామాజిక సమస్య, సామాజిక కొంత చూడాలో ఇప్పుడున్నటువంటి వర్గం, ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్ స్పష్టం చేసిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని చంపారు, దేనికోసం చెప్పారు? ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతానికి పోతే చిన్న పిల్లలున్నారు, ఇలా ఆయన కూడా చంపేశారు. ఇది సామాజిక కొంత చూసుడా వీళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక విషయాలు కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు. వాళ్ళ హయాం వాళ్ళప్పుడు అనేక ప్రాంతాల్లో ఇవాళ చూడండి, మహాముత్తారం కానీ ఇవాళ నల్లమల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో, ఆదిలాబాద్ ప్రాంతం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే, ఒక స్కూల్ లేకుండే. ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ, ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు. ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక టెలికాం ఉద్యోగం పోవాలంటే నక్సల్స్ హతమార్చేవారు. రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. మా పొట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకోండి చెప్పి ఒక ట్రైబల్ కులస్తులు, ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఇలా నక్సల్స్ హతమార్చింది ఎవరు? డాక్టర్లను చంపారు, ఉపాధ్యాయులను చంపారు, అడ్వకేట్స్ చంపారు, రైతులను చంపారు, పేద ప్రజలను చంపారు. 50,000 మందిని బలిగొన్న నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు అవుతారు, ఏ విధంగా సంస్కారకర్తలు అవుతారో ఇవాళ స్పష్టంగా అవసరం ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడత మీరు మంతనివ్వండి, ఈ దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలోపేతం చేసాం. ఇవాళ ఫారెస్ట్ పోయినా మాట్లాడుకుంటున్నాం, ఏరికైనా రోడ్లు ఉన్నాయి, వైద్యం ఉంది, విద్య ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాల్లో జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఇలా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారంటే, ప్రజలు దాన్ని సహకరిస్తున్నారంటే వాళ్ళ నక్సల్స్ మీద ఎంత వ్యతిరేకత ఉంది. నక్సల్స్ యొక్క భావాజాలాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు. ఇన్ని సంవత్సరాలుగా నక్సల్స్ వల్ల అభివృద్ధికి దూరమైన అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక అవస్థలు పడ్డాం, పేదలకైనా ఇబ్బంది పడ్డాం, తిండికి లేదు తిప్పలు లేదు, అలా అనేక అవస్థలు పడ్డామని చెప్పి ప్రజలందరూ భావించిన కనుకనే నక్సల్స్ ఇలా గ్రామాల నుంచి తరిమి కొట్టిరు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు సహకరించిన కనుకనే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో అనేక నక్సల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంత మందిని వారంట భయపడేవాళ్ళం, సిరిసిల్ల వారంట భయపడవడం, పోవాలంటే 3 గంటలు, బస్సులో పోతే చంపేస్తారు, కార్లో పోతే బస్సులో పోతే పేల్ చేస్తారు, పోలీస్ జీవులను బెయిల్ చేస్తారు. ఇట్లా అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను వాళ్ళు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశద్రోహులను, సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతోనే
ఇలా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నక్సల్స్ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళు సమాజానికి వ్యతిరేక శక్తులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు.